అందరికీ హరే కృష్ణ. భాగవతం ఎపిసోడ్ 16. ఇంతకు ముందు వీడియోలో స్వయంభువు రెండవ కుమారుడైన ఉత్తానపాదుడి చరిత్రని విన్నాం. అందులో భాగంగా ధ్రువ చరిత్రని కూడా విన్నాం. ఇప్పుడు చెప్పుకోబోయేది స్వయంభువు మొదటి కుమారుడు ప్రియవ్రతుని చరిత్ర. అయితే ప్రియవ్రతుని భార్య పేరు భరీష్మతి. వీరిద్దరికీ వరసగా 10 మంది కుమారులు జన్మించారు. అందులో పెద్ద కుమారుడి పేరు అగ్నేత్రుడు. తల్లి భరీష్మతి అగ్నిలా మెరిసేది. కుమారుడు కూడా అలానే ఎర్రగా అద్భుతమైన మెరుపు కలిగి ఉన్నాడు. అందుకే ఆ కుమారునికి అగ్నేత్రుడు అని పేరు పెట్టారు. అలా 10 మంది కుమారుల తర్వాత ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆ కుమార్తెకు బూర్జస్వతి అని పేరు పెట్టారు. ప్రియవ్రతుడు ముందుగా బూర్జస్వతిని పెళ్లి చేసి నరక బారాన్న పడకుండా స్వర్గానికి చేరాలనుకున్నాడు. కూతురికి ముందు వివాహం చేస్తే నరకం నుండి తప్పడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. అయితే శాస్త్రాల ప్రకారం ఒక కూతురు జన్మిస్తే ఆ కూతురికి వివాహం చేశాక మళ్ళీ తనకు జన్మించే పిల్లల వల్ల ప్రియవ్రతుడు నరకం నుండి తప్పించుకోగలడు. అదే ఒకవేళ ఆడపిల్ల పుట్టకపోతే మన పై 7 తరాలు, మన తర్వాతి 7 తరాలు గొప్పవాళ్ళు అయి ఉండాలి. ఈ 14 తరాలలో ఎవడు దౌర్భాగ్యుడు పుట్టినా మనం నరకం పాలైనట్టే. అలా అని దిగులు చెందాల్సిన పని కూడా లేదు. భాగవతం వంటి పురాణాలు వింటే పిల్లలు ఉన్నా లేకున్నా, తరాలు ఎలా ఉన్నా, ఎవ్వరూ కర్మకాండలు చేయకున్నా, మన పూర్వకర్మలు ఎన్ని ఉన్నా ఖచ్చితంగా ఉత్తమ గతులు పొంది తీరుతారు. మరి ఈ పురాణాలు ఎలా వినాలి అనే బాధ కూడా మీకు లేదు. ఈ సంవత్సరం భాగవతం, వచ్చే సంవత్సరం లలితాదేవి చరిత్రతో కూడి ఉన్న బ్రహ్మాండ మహాపురాణం మీకు నేను అందించడానికై సిద్ధంగా ఉన్నాను. వ్యాసుల వారు రచించిన 18 మహాపురాణాలు ఓ 10 ఏళ్లు కష్టపడైనా సరే మీకు నేను ఈ ఛానల్లో అందిస్తాను. అయితే ఈ సందర్భంలో మనకి ఇంకో గొప్ప సందేశం కూడా ఉంది. అదే కంటే ఆడపిల్లనే కనాలి కదా అని. అయితేనే మనం తరిస్తాం, నరకం నుండైనా కాస్త తప్పుకుంటాం. కానీ ఆడపిల్లని తక్కువ చేసేదే హిందూ సమాజం అని బ్రిటిష్ వారు పుట్టించిన పుకార్లు చదివి విమర్శించే మూర్ఖులు ఎందరో ఉన్నారు. ఆ రకంగా తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేయాలా అని ప్రియవ్రతుడు ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు నారదముని ప్రత్యక్షమై, నీ కుమార్తెకి శుక్రాచార్యుడే తగిన భర్త అవుతాడు అని అన్నాడు. దాంతో ప్రియవ్రతుడు తన కుమార్తె బూర్జస్వతిని శుక్రాచార్యునికిచ్చి బ్రహ్మదేవుడి సన్నిధానంలో వివాహం జరిపించాడు. ఆ శుక్రునికి ఇంకా బూర్జస్వతికి యయాతి అనే కుమారుడు జన్మించాడు. ఇంకా కూతురు వివాహం అవ్వడంతోనే తన కుమారుల పెళ్లిల బాధ్యతలు వారికే అప్పజెప్పి బదరికి వెళ్లి తపస్సు చేసుకుని మోక్షం పొందాడు ప్రియవ్రతుడు. ప్రియవ్రతుడి మొదటి కుమారుడైన అగ్నేత్రుడు తాను కూడా వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. బ్రహ్మదేవుడి సన్నిధానంలో మా చెల్లి పెళ్లి జరిగింది. ఆమెకు మంచి భర్త లభించాడు. అయితే నేను బ్రహ్మ కోసం తపస్సు చేసి మంచి భార్యని పొందుతాను అని అనుకొని తన జంబూ ద్వీపాన్ని తమ్ముళ్ళకి పరిపాలించమని అప్పజెప్పి తపస్సుకు బయలుదేరాడు అగ్నేత్రుడు. ద్రోణ పర్వతం మీద ఒంటి కాళ్ల మీద నిలబడి కఠోరమైన తపస్సు చేశాడు అగ్నేత్రుడు. తన మునిమనవడు చేసే తపస్సును చూసి బ్రహ్మదేవుడు జాలిపడ్డాడు. బ్రహ్మలోకంలో ఒక అపూర్వ సౌందర్యవతిని తానే స్వయంగా సృష్టించాడు. చూసి చూడగానే ఎవరినైనా ఆకర్షిస్తుంది కనుక ఆమెకు పూర్వజిత్తి అనే పేరు వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు, అమ్మా, నీవు అగ్నేత్రుడిని వివాహం చేసుకో. సంతానం కలగగానే అతడిని విడిచిపెట్టు. లేకపోతే అగ్నేత్రుడు వైరాగ్యాన్ని కోల్పోతాడు, సంసార భారాన్న పడతాడు. సృష్టిని నడపడానికే సంతానం పొందాలి తప్ప ఆ తర్వాత కూడా కామభోగాలు అనుభవిస్తే సంసారం చిక్కుల్లో పడినట్టే అని పూర్వజిత్తితో చెబుతాడు. పూర్వజిత్తి అందుకై ఒప్పుకొని తపస్సు చేస్తున్న అగ్నేత్రుడి వద్దకు వెళ్ళింది. అగ్నేత్రుడు ఇంకా తపస్సు నుండి బయటకు రాలేదు. దాంతో పూర్వజిత్తి బ్రహ్మను నమస్కరించి ప్రాంతమంతా వసంత ఋతువుగా మార్చింది. పక్షుల శబ్దాలు, పుష్పాల వాసనతో అగ్నేత్రుడు కళ్ళు తెరిచి ఏమైందా అని చూశాడు. వెంటనే పూర్వజిత్తి నాట్యము చేస్తూ పాటలు పాడుతూ అగ్నేత్రుడిని సంతోషపెట్టింది. తానెవరో తెలియజేసింది. అగ్నేత్రుడు సంతోషించి ఆమెను వివాహమాడడానికై ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వారిద్దరికీ వివాహం జరిపించాడు. అలా వారికి వరుసగా 9 మంది కుమారులు జన్మించారు. ఆ 9 మంది కుమారుల పేర్లే నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావ్రతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురు మహారాజు, భద్రాసుడు, ఇంకా కేతుమాలుడు. అలా వీరంతా జంబూద్వీపాన్ని పంచుకొని వర్షాల కింద మార్చారు. అనగా నాభి అనువాడు తాను పాలిస్తున్న ప్రదేశాన్ని నాభి వర్షము అని, కింపురుషుడు అనేవాడు తాను పాలిస్తున్న ప్రదేశాన్ని కింపురుష వర్షము అని, ఇలా
వారి వారి ప్రాంతాలను వర్షాల కింద మార్చారు. అలా అఖండముగా ఉన్న భూమి 9 ఖండాల కింద విభజింపబడింది. పూర్వజిత్తి తిరిగి బ్రహ్మలోకానికై వెళ్ళడానికి సిద్ధపడగా అగ్నేత్రుడు అడ్డుకొని, సుందరి, 9 కుమారులు ఉన్నప్పటికీ కుమార్తె లేకపోవడం వల్ల అన్ని లోకములు పొందలేము. నాకు ఓ కుమార్తె కావాలి అని అన్నాడు. దానికి పూర్వజిత్తి సమాధానంగా, నీకు కుమార్తె జన్మించే యోగము లేదు. ఇంకా పుణ్యలోకాలు పొందడానికి నీవు నీ కుమారులు లేదా కుమార్తెల మీద ఆధారపడకు. నారాయణుడి అనుగ్రహం కోసం చూడు. గురువులని ఆశ్రయించి నిరంతరం తీర్థయాత్రలకు వెళ్ళినవాడు నారాయణుడి అనుగ్రహాన్ని పొందగలడు. నీవు నారదుడిని గురువుగా భావించి భూమండలమంతా తీర్థయాత్రలు చెయ్యు, తప్పక తరిస్తావు అని చెప్పింది. ఆ తర్వాత చెప్పకుండా అదృశ్యమయ్యి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అగ్నేత్రుడు భార్యను గురువుగా భావించి ఆమె మాటలను అనుసరిస్తూ నారదుడిని పిలిచి ఆయన వద్ద మంత్రోపదేశాలు పొంది 9 సంవత్సరాలు భూమండలమంతా తీర్థయాత్రలు చేశాడు. భాగవతం వంటి పురాణాలు విని శ్రీహరిని ధ్యానిస్తూ మోక్షం పొందాడు. అగ్నేత్రుడి పెద్ద కొడుకు నాభి అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. నాభి భార్య పేరు మేరుదేవి. సంతానము కలగకపోవటంతో నాభిరాజు నారాయణుడి కోసం జపించసాగాడు. కొంతకాలానికి బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంతో నాభి ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఎంతో సంతోషించిన నాభి విష్ణువును రకరకాలుగా ప్రార్థించాడు. అంతటి విష్ణువే దిగి రావటంతో ఏం కోరాలో తెలియక అలానే ఉండిపోయాడు. పరమాత్మనే దిగి వచ్చాక బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సంతానమని లేదా ఇంకేదో కావాలని ఎలా కోరుతాడు? తాత్కాలిక ఆనందాన్ని ఎవరు కోరగలరు అని అనుకున్నాడు నాభిరాజు. దాంతో పక్కనే ఉన్న ఋత్వికులు, ఓ తండ్రి నారాయణ, ఈ రాజు ఆనందంలో ఏం కోరాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కానీ ఆయన సంతానము కొరకు ఎంతో నిష్ఠతో తపస్సు చేశాడు. ఆయన కష్టానికి మీ వంటి కుమారుడిని ప్రసాదించండి అని వేడుకున్నారు. నారాయణుడు చిరునవ్వు నవ్వుతూ, ఓ నాభి మహారాజా, ఇంకా ఋత్వికుల్లారా వినండి. నా అటువంటి కుమారుడు ఈ లోకంలోనే ఎవ్వడూ లేడు. కాబట్టి నేనే ఈ రాజుకి నా కళతో కుమారుడిగా జన్మిస్తాను. కానీ ఈ కోరిక ఋత్వికులు అడిగారు తప్ప నాభిరాజు ఏమీ సమాధానం ఇవ్వలేదు. తండ్రి ఏ కోరిక కోరకపోతే కొడుకు అవధూత అవ్వాలనేదే శాస్త్రం చెబుతోంది. నేను కొంతకాలానికి మాత్రమే కుమారుడిగా ఉంటాను. ఇంకా నాభి మహారాజు వైరాగ్యంతో జీవిస్తాడు. తర్వాత నేను అవధూతగా మారి లోకానికి కొత్త మార్గాన్ని చాటుతాను. చివరికి నాభి మహారాజు ఏ ఇబ్బంది లేకుండా వైకుంఠానికి చేరుతాడు అని అన్నాడు. దానికి అక్కడున్న వారంతా సంతోషించారు. టక్కున విష్ణువు గరుత్మంతుని మీద తిరిగి వెళ్ళిపోయాడు. నారాయణుడు వెళుతుండగా గరుత్మంతుని రెక్కలు కదులుతూ ఓం నమో నారాయణాయ అనే శబ్దాన్ని చేశాయి. ఆ శబ్దం విని అక్కడున్న వారంతా ఎంతో ఆనందించారు. కొంతకాలానికి నాభిరాజుకి మేరుదేవికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ కుమారునికి వృషభుడు అని పేరు పెట్టారు. పుట్టగానే ఆ బాలుడి కాళ్ల మీద శంఖ చక్ర గదా పద్మముల చిహ్నాలు కనపడ్డాయి. దాంతో ఈ బాలుడు విష్ణు స్వరూపుడే అని గుర్తించారు. వృషభుడు ఎంతో శాంతిపరుడిగా పెరిగాడు. వృషభుడు యోగేశ్వర అవతారం అవ్వడం వల్ల ఆయన ఎక్కువగా ధ్యానంలో ఉండేవాడు. ఆ ధ్యానం వల్ల రాజ్యమంతా క్షేమంగా ఉండేది. జనాలు ఏది కోరినా జరిగిపోయేది. తిండి, వస్త్రాలు వంటి వాటికే అసలే లోటు లేదు. ఇవన్నీ చూసిన ఇంద్రుడు మండిపడ్డాడు, ఆశ్చర్యపోయాడు. వర్షాల కోసం, అవసరాల కోసం యజ్ఞ యాగాలు చెయ్యక వీడెవడి వల్లో ఊరంతా సుఖపడుతున్నారు అని ఈర్ష్యతో 100 సంవత్సరాలు వృషభుడి రాజ్యంలో వర్షాలు పడకుండా చేశాడు ఇంద్రుడు. చెట్లు లేకుండా చేసి భూమంతా ఏడారి కింద మార్చేశాడు. జనాల బాధని తెలుసుకొని యోగేశ్వరుడైన ఋషభుడు కళ్ళు మూసుకొని వర్షాలు పడేలా చేశాడు. చెట్లను తిరిగి తెప్పించాడు. ధాన్యాలు లభించాయి. నదులలో నీళ్లు వచ్చాయి. ఇంతకు ముందు కంటే ఎక్కువ పచ్చదనంతో భూమంతా మెరిసిపోయింది. అలా జనులంతా తిరిగి వారి వారి పనులు సుఖంగా చేసుకోగలిగారు. ఇంద్రుడు ఋషభుడి శక్తిని తెలుసుకొని భయపడిపోయాడు. ఎవరి మహానుభావుడు అని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి అడిగాడు. బ్రహ్మదేవుడు సమాధానంగా, ఇంద్ర, నీవు పెట్టుకున్నది విష్ణు స్వరూపుడితో. ఆయనతో తగాదా అంటూ ఉంటే నీ పదవి కూడా ఊడిపోతుంది అని అన్నాడు. దాంతో ఇంద్రుడు భయపడి
టక్కున ఋషభుడి వద్దకు వెళ్లి ఆయన కాళ్ల మీద పడ్డాడు. ప్రాయశ్చిత్తముగా ఇంద్రుడు అమృతంతో ఋషభుని కాళ్ళు కడిగి తన కూతురు జయంతిని వివాహమాడమని కోరాడు. సంతానము కలగగానే మళ్ళీ నా కూతురు స్వర్గానికి వస్తుంది, తరువాత మీరు మీ వైరాగ్యాన్ని కొనసాగించవచ్చు అని చెప్పాడు. అయితే ఇక్కడ ఇంద్రుడు మరో రాజకీయపు వ్యూహం పన్నాడు అనేది మనం గమనించాలి. తన కూతురునిచ్చి వివాహం చేస్తే సంసార వ్యామోహంలో ఈ ఋషభుడిని ముంచవచ్చు అని అనుకున్నాడు. కానీ ఋషభుడు కామం లేకుండా అసలు తన భార్యను ముట్టుకోకుండా ఒక్క చూపు చూశాడు. అంతే, ఆ ఒక్క చూపుతో జయంతి గర్భం ధరించి 100 మంది కుమారులకి జన్మనిచ్చింది. ఆ రకంగా మళ్ళీ ఇంద్రుడు ఋషభుడి ముందు ఓడిపోయాడు. పిల్లలు పుట్టగానే వారందరినీ ఋషభునికి అప్పగించి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది భార్య జయంతి. తర్వాత ఏం జరిగింది అనే వంటి విషయాలు వచ్చే ఎపిసోడ్లో కవర్ చేద్దాం. మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం భాగవతం మహాభారతం వాల్యూమ్స్ కోసం కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడిన లింక్ని చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.